హాయ్ అండి, మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము అఖండ 2 గురించి మాట్లాడుకుందాం. మూవీ చూసిన తర్వాత చాలామంది పాజిటివ్గా చెప్తా ఉన్నారు, కొంతమంది నెగిటివ్గా చెప్తా ఉన్నారు. కానీ నేను చూసొచ్చిన తర్వాత నాకున్న ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నా. అఖండ 2 గురించి మాట్లాడుకున్నట్లయితే బాలకృష్ణ పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. బాలకృష్ణ ఎంత ఇన్వాల్వ్ అయిపోయినారంటే ఆ క్యారెక్టర్లో అంత ఇన్వాల్వ్ అయిపోయినారు. అతన్ని చూస్తున్నప్పుడు ఆ శివుడి పైన భక్తి ఎంత ఉందప్ప ఇతనికి అనిపిస్తుంది. శివుడి భక్తినే కాదు, మన ఇండియా గురించి, మన సనాతన ధర్మం గురించి, ప్రతి దాని గురించి నీట్గా చెప్పారు. కానీ కొంతమంది దీన్ని ఎలా మాట్లాడుకుంటున్నారంటే నెగిటివ్గా, ఒక దెబ్బ కొడితే 100 మంది లేస్తూ ఉన్నారు, 10 మంది లేస్తూ ఉన్నారు, అట్లా స్క్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. బోయపాటి గారు ముందే చెప్పారు, ఇతను అష్టసిద్ధులు సాధించిన అఘోరా అని చెప్పాడు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎలాగో మన టాలీవుడ్లో అఖండ క్యారెక్టర్ అనమాట. ఇతను కూడా ఒక సూపర్ మ్యాన్. కానీ అది మన వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు కొండలు ఎగిరితే యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ అదే మన అఖండ నలుగురిని 10 మందిని కొడితే యాక్సెప్ట్ చేయడం లేదు. దాన్ని వేరే రకంగా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారన్నమాట. దీంట్లో పాజిటివ్ వచ్చేసి మన సనాతన ధర్మం గురించి, మన ఇండియా గురించి, మనం హిందుత్వం గురించి నీట్గా ఉంది. సినిమా సూపర్గా ఉంది. కొన్ని సీన్లు అయితే గూస్ బూమ్స్ వస్తాయి. శివుడే తల్లి కోరికను తీర్చడానికి అఖండ గెటప్లో వచ్చి ఆ సీన్ అయితే చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షను హైలైట్, ఇంటర్వెల్కి ముందు సీను హైలైట్, ప్రతి సీను హైలైట్ సినిమాలో. కాబట్టి మీరందరూ ఈ సినిమాని ఖచ్చితంగా సినిమా థియేటర్లో వెళ్ళి చూడండి. ఎందుకంటే హిందుత్వానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాంట్లో చూసి మంచిని గ్రహించండి, మంచిని తీసుకోండి. అంతేగాని అది ఇది అని నెగిటివ్గా మాత్రం స్క్రోల్ చేయొద్దండి, నెగిటివ్గా ఆలోచించొద్దండి. సినిమాని సినిమాలాగే చూడండి. దీంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సూపర్గా చేశాడు. ప్రతి ఒక్కరు సూపర్గా చేశారు. కానీ బాలకృష్ణ అందరినీ డామినేట్ చేశాడనమాట. బాలకృష్ణని ఇంకొకసారి చూడాలనిపిస్తుంది కొన్ని సీన్లలో. ఇంకొకటి ఏమిటంటే, ఒకటి ఆంజనేయ స్వామిది వస్తుంది, అదైతే సూపర్ అనమాట సీన్. అసలుకి మనము ఇంకా కొన్ని సీన్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసేకి రాదు, ఆడ చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. నేను ఎందుకు దీని గురించి రివ్యూ ఇవ్వదలుచుకున్నానంటే, ఇది మన సనాతన ధర్మం గురించి, మన హిందుత్వాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సినిమా. సో దీంట్లో ఉన్న 2-3 మంచిని మీరు గ్రహించి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. నేను చెప్పిన రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.